హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మనం చూడబోయే రెసిపీ చికెన్ మసాలా కర్రీ. చికెన్ మసాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ కర్రీ మనము ప్లెయిన్ రైస్తో కానివ్వండి, బగారా రైస్తో కానివ్వండి, జీరా రైస్ లేకపోతే రోటీ చపాతీ దేంతో అయినా చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్ మనము ఒక హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని సరిపడా కారం, ఉప్పు ఇంకా పసుపు వేసుకుంటున్నాము. అలానే అందులోకి కొద్దిగా గరం మసాలా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. మిక్స్ అయిపోయింది కదా, దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇలా మ్యారినేట్ చేసేసుకోవాలి. మ్యారినేట్ అయ్యేలోపు మనము ఒక కుక్కర్లోకి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, సో ఇందులోకి మనము హోల్ మసాలాస్ వేసేసుకుంటున్నాము. షాజీరా, లవంగా, ఇలాచీ ఇంకా దాల్చిని అండి. ఈ మసాలాలో ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని అందులోకి స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ ఇలా లైట్గా పింక్ అయ్యాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుందాము, 1 స్పూన్. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఇలా లైట్గా బ్రౌనిష్గా అయిపోయినాయి కదా, సో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసేసుకోవాలి. చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మనము 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలానే 2 స్పూన్లు ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా ఆ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని బాగా కుక్ అయ్యేలాగా వదిలేసేయాలండి. ఆ మసాలాస్ అంతా అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట చికెన్. మసాలా అంతా బాగా పట్టేసింది కదా చికెన్కి. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 5 to 6 స్పూన్స్ పెరుగు వేసేసుకుంటున్నాము. సో పెరుగు వేసుకున్న తర్వాత చాలా లో ఫ్లేమ్లో మనము మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే పెరుగు అంతా విరిగిపోతుంది. పెరుగు కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా చికెన్తో పాటు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకుంటున్నాము. ఈ టమాటోస్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. అంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి చికెన్ని. ఒక విజిల్ వచ్చేసింది, చూద్దాము. అయిపోయిందండి, బాయిల్ కూడా అయిపోయింది బాగా చికెన్. ఇందులోకి కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవచ్చు. చికెన్ రెడీ అయిపోయిందండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా చికెన్. సో ఇటు బగారా కూడా రెడీ అయిపోయింది. చికెన్తో చాలా బాగుంటుంది బగారా రైస్. సో చికెన్ కూడా అయిపోయింది కదా, డిష్ అవుట్ చేసేసుకుందాము. అలానే మీకు చికెన్ పాప్కార్న్ ఇంకా అగారా జెలీ డెజర్ట్ రెసిపీ కూడా చెక్ చేయాలి అనుకుంటే కనుక లాస్ట్లో నేను మీకు లింక్ షేర్ చేస్తాను, చెక్ చేసేయండి. సో అంతే అండి, కొత్తిమీర వేసేసుకుందాము ఫైనల్గా.
ఎంతో సింపుల్గా అంతే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బళ్ళారి వ్లాగ్స్కి. థ్యాంక్ యూ.